కేసీఆర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ హాల్లో కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. కాంగ్రెస్ నేతలందరూ కూడా ఏదైతే ఆఫీస్ దగ్గరకు వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ కొంత ఘర్షణ వాతావరణం కూడా జరిగింది. ఆ కిటికీలు కావచ్చు, ఆ డోర్లు కావచ్చు, కొంత ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా లోపలికి ఎలా వస్తారంటూ కూడా వారు మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీరపల్లి శంకరన్ ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు? దాడి చేశారంటూ కూడా మీ మీద కొన్ని వాక్యాలు చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి ఫోటో క్యాంప్ ఆఫీస్ లో ఉండాలంటున్నారు. భారతదేశము బ్రిటిష్ పరిపాలనను అంతమొందించిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఒక ఆనవాయితీ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఆ కార్యాలయాల్లో ఆ యొక్క ముఖ్యమంత్రి యొక్క ఫోటో పెట్టవలసిన ఆనవాయితీ ఈ యొక్క డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో ఆనవాయితీ. కాబట్టి కనీసము 2 సార్లు ముఖ్యమంత్రి అయిన, ఒకప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టిన కేసీఆర్ గారికి మన ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకపోతే మరి ప్రజల యొక్క ఆవేశానికి గురికాక తప్పదు. ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ఇలా గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారి ఫోటో పెట్టడం అయితే ఆనవాయితీ. కాబట్టి కార్యకర్తల ఆక్రోశానికి గురై పెట్టుండొచ్చు. కాబట్టి దాన్ని మీరు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటే టిఆర్ఎస్ పార్టీ ఎల్పీ నేత కేసీఆర్ కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో అక్కడ పెట్టాల్సింది. అంటే అక్కడ దానికి సంబంధించి హరీష్ రావు మాట్లాడుతున్నారు. అదంతా కూడా విధ్వంసం సృష్టించేలాగా ఆఫీస్ మొత్తం ధ్వంసం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. దాంట్లో దాడి జరిగింది, దాని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులను కూడా ఆశ్రయించిన పరిస్థితి. హరీష్ రావు గారు 6 అడుగులు ఉన్నారు కానీ వారి యొక్క హరిరామ గోస చూస్తూ ఉంటే అధికారం పోయినాక ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో మీరు అందరు చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా ఒక జులాయి టైప్ రైల్వే స్టేషన్లలో చెన్యబాటలు అమ్ముకున్నట్టు ఎట్లా ప్రవర్తిస్తారో శాసనసభలో అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు బయట కూడా అదే ప్రవర్తిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తారు? వారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారికి వ్యతిరేకంగా కనబడితే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. దాడి చేసినట్టు దాని మీద మీ స్పందన ఏంటి? దాడి చేసింది అనేది నేను ప్రత్యక్షంగా చూడలేదు. జరిగిందా జరగలేదో నాకు తెలియదు. అది అలాగే ఎట్లా చెప్తారు? అంటే ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ దుమ్మెత్తిపోస్తా ఉన్నది. ప్రజాపాలన కాదు, ఇవాళ మూసి పేరుతో ప్రజలు నాగం చేస్తా ఉన్నది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తా ఉంది. వారు ఆక్రోషంగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు చేసి అప్పులు చేసి కుంభకోణాలు చేసి ఇవాళ ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, ఇవాళ శాండ్ మాఫియా, ఇవాళ అన్ని డ్రగ్ మాఫియా, అన్ని రాష్ట్రాన్ని అతలకుతలం చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ ప్రజాపాలనను గౌరవిస్తున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకనే ఈ అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు విధ్వంసం చేసి ఇలా 2 సంవత్సరాలలో మీరు చూస్తూ ఉన్నారు. సంక్షేమం ఒక దిక్కు తీసుకుపోతా ఉన్నారు, అభివృద్ధి ఒక సైడ్ తీసుకుపోతా ఉన్నారు. అన్ని వర్గాలను ఇలా ప్రశాంతంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మూసిని ప్రచారణ చేస్తే ఇలా మేపు భవిష్యత్తు ఉండదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క మూసిని ప్రచారణ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే మాకు రేపు భవిష్యత్తు లేదని చెప్పి భయపడుకుంటూ అడుగడుగున కాళ్ళల్లో కట్టలు పెట్టే కార్యక్రమం చేస్తున్నాయి తప్ప ఎన్ని వీళ్ళు కాళ్ళు కిందికి చేసి నెత్తి పైకి చేసినా మూసీ నది నిత్యంగా ప్రచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఆ మూసీ నదిని పునర్జీవనం పోసి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉపయోగపడేదాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ నైజాం అది అడ్డుకోవడమే వాళ్ళ నైజాం. అంటే కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయనీకపోతేనే మళ్ళా మన కనీసం వచ్చే ఎన్నికలకనే ఏదైనా భవిష్యత్తు ఉండాలనేది వాళ్ళ ఆకాంక్ష పెట్టుకున్నారు తప్ప ఆ ఛాన్స్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇయ్యరు. అవకాశం ఖచ్చితంగా వాళ్ళని ఎప్పుడు ప్రతిపక్షాలను కూర్చోబెడతాడు రేవంత్ రెడ్డి గారు. వచ్చేది మా ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అంటా ఉన్నారు. అది సత్యదూరమైన మాట. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎప్పుడు రేపు భవిష్యత్తులో కూడా ఆదరిస్తారు.
ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గజ్వెల్లో క్యాంప్ ఆఫీస్ లో జరిగినటువంటి సంఘటన పైన వీర్లపల్లి శంకర్ గారు దీన్ని స్పందిస్తూ, సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజాప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన అందిస్తా ఉన్నది. అయితే ప్రతి ఒక్క క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, అది చట్టబద్ధం. అందులో కూడా అక్కడ పెట్టడానికి కార్యకర్తలు ప్రయత్నించారు, దాని తప్పేం లేదు. ఆ దాడికి సంబంధించిన విషయాలు కూడా నాకు ఇంతవరకు కూడా తెలియలేదు అంటూ కూడా వారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ప్రజాప్రభుత్వం మీద ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరెన్ని చేసినా కూడా ఇటు మూసి ప్రక్షాళన కావచ్చు, ఇటు ప్రజలకు అందించే విషయంలో కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెనక్కి తగ్గరు, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. చూస్తున్నటువంటి పొలిటికల్ మీడియా.